ఇశ్రాయేలునకు తొలుచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఈ రూబేను జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటిపరుచున్నందున అతని జన్మ స్వతంత్రపు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యోదా తన సహోదరుల కంటే హెచ్చువాడాయను. అతడి నుండి ప్రముఖుడు బయలు వెడలవలను. అయినను జన్మ స్వతంత్రము యోసేపు దాయను. అయిన విషయాలు ఇదొకటి. ఒక ఉమ్మడి కుటుంబం లాగా 12 మంది కొడుకులు, ఒక చెల్లి, భార్యలు కలిసి ఉండేవారు. చక్కగా కుటుంబం నడిచిపోతుంది. అమ్మయ్య బాగానే ఉంది అనుకునే సమయానికి కొడుకులు కుంపట తెచ్చే పనులు చేశారు. ఆ జనరేషన్ అయినా ఈ జనరేషన్ అయినా కొడుకులు కూతుర్లు కుంపట్లే తెస్తున్నారు. సంఘాలు వీళ్ళ వల్ల పడిపోతున్నాయి, వీళ్ళ వల్ల రోడ్లు పడిపోతున్నాయి, సమాజంలో ఉరేసుకుంటే దానిని బట్టి మనకు అర్థమవుతుంది ఇలాంటి విషయాలు ఎంత వెలుగెత్తి మాట్లాడాలి. ఇలాంటి విషయాలు మనం వెలుగెత్తి మాట్లాడినప్పుడు కొంతమందికి నచ్చట్లేదు, కొంతమంది ద్వేషిస్తున్నారు. ఇదేంటంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే చెయ్యడానికి లేని సిగ్గు జనాలకి, ఇది చేయడం తప్పురా అని చెప్పడానికి మనకెందుకు సిగ్గు చెప్పండి. అందుకే ఈ విషయాలు సంఘానికి అవసరం, ఈ విషయాలు కుటుంబానికి అవసరం. ఇట్టి సంగతులు తప్పు చేస్తున్న ప్రతి ఒక్కడికి దేవుడు మక్కిలు ఎరగొడతాడు అని చెప్పడం ఎంతైనా శ్రేయస్కరం. అందుకే మాట్లాడతాం. ఏమున్నాయి ఈ సంగతుల్లో? ఒక చరిత్ర ఉంది. ఇశ్రాయేలుకి తొలుచూలి కుమారుడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? ఇశ్రాయేల్ అంటే యాకోబు గారు. యాకోబు గారికి 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకులు ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో ఉన్నారు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 ఒక రకంలో ఉంటారు, 4 ఉంటే 4 ఒక రకంలో ఉంటారు, 5 ఉంటే 5 రకాలు, 6 ఉంటే 6, 12 ఉంటే 12 రకాలు. వాళ్ళ టేస్ట్లు వేరు, వాళ్ళ కల్చర్ ఒకటైనా వాళ్ళ విజన్స్ వేరు, ఎవడి యాటిట్యూడ్ ఆడుకుంది. ఈ విధంగా వాళ్ళు నడుస్తున్నప్పుడు అక్కడ రాయబడిన సంగతి, పెద్దోడున్నాడు, చిన్నోడున్నాడు. ఆ కుటుంబానికి పెద్దోడు ఎవరట? రూబేను. ఆ కుటుంబానికి పెద్ద కుమారుడు ఉన్న ఆయన గూర్చి రాస్తున్నాడు. పెద్దోడికి రావాల్సిన హక్కులన్నీ చిన్నోడికి పోయాయి. చిన్నోడు ఉండాల్సిన స్థానంలో పెద్దోడు వచ్చేసి ఏమై ఉంటుంది? పెద్దోడంటే పెద్దోళ్ళలాగే ఉన్నప్పుడు పెద్ద రకం ఉంటుంది. పెద్దోడన్నప్పుడు పెద్దలాగే వ్యవహరించాలి. పెద్దోడే చిన్నోడు యాక్టింగ్ చేస్తున్నాడు అనుకోండి, చిన్నోడిగా అవుతాం. కొంతమంది చూసారా, ఫంక్షన్ చక్కగా జరుగుతుంటుంది, చక్కగా జరిగే ఫంక్షన్ చెడగొట్టేస్తారండి. ఎవరు? పెద్దలు. అరే ఏమైంది ఈ కార్యక్రమానికి? ఈయనగా పెద్ద అంటే ఈ పెద్ద ఎందుకు చెడగొట్టేస్తున్నాడంటే కారణం ఆయనకి ఫోటో తీసేటప్పుడు ఆయన గౌరవించలేదంట. అంతే. కుదిరింగా జరిగే పెళ్ళి కుదిరింగా జరగనివ్వరు. చెప్పండి, జరిగే పెళ్ళి జరగడానికి ఇష్టపడరు. గోంగూర పచ్చడి కోసం గొడవ పెట్టేసుకుంటారు. మాకు పచ్చడే లేదండి, మేము పెళ్లి కూతురు తాలూకోళ్ళు అంటాడు. నేను అడుగుతున్నాను, పచ్చడి కోసం గొడవ పెడుతున్నావంటే, ఫోటో కోసం గొడవ పెడుతున్నావంటే నీ పెద్ద రకం ఎక్కడ ఏడ్చావు? పెద్దలు బాగుండాలి, తలకాయలు బాగుంటేనే చెప్పండి తోకలు బాగుంటాయి. తలకాయ సరిగ్గా ఉంటేనే కుటుంబాలు బాగుంటాయి. తలకాయలు అంటే మేక తలకాయలు కాదు, తలకాయ అంటే పెద్దలు సరిగ్గా ఉంటేనే బాగుంటాయి. ఆ కుటుంబంలో ఉన్న తండ్రి తాగి తందనాలు ఆడుతున్నాడు అనుకోండి, కొడుకు టెక్స్ట్ బుక్ తీసుకుని చదువుకుంటాడా? కొడుకు కూడా తాగుతాడు వయసు వచ్చాక. నెక్స్ట్, తల్లే పచ్చి బూతులు మాట్లాడి, తల్లే ఎకారంగా తయారై, తల్లే తప్పుడు తడకలై, తల్లే చీకటి పనులు చేస్తే కూతురు పద్యాలు చెబుతుందా? కూతురు చీకటి పనులే చేస్తుంది. అందుకే తలకాయలు తరిగా ఉంటేనే చెప్పండి
వెనకాల ఉన్న వాళ్ళు సరిగ్గా ఉంటారు. ఈ కుటుంబానికి పెద్ద తలకాయ యాకోబు. ఆ యాకోబు పెద్ద తలకాయ తర్వాత మరో తలకాయ రూబేను. యాకోబు, రూబేన్. ఈ రూబేన్ ఇంత డిస్టర్బెన్స్ అవ్వడానికి కారణం నేను అనుకుంటానండి, యాకోబు గారు సరిగా ఉండకపోవడమే అనుకుంటా. ఆయన వయసులో ఉన్నప్పుడు లవ్ అన్నాడు, వయసులో ఉన్నప్పుడు అది అన్నాడు, వయసులో ఉన్నప్పుడు ఇది అన్నాడు, మామన్నాడు, గొడవలు అన్నాడు, అది అన్నాడు. చూస్తుండగానే లేయమ్మ, చూస్తుండగానే రాహేలమ్మ, చూస్తుండగానే జిల్ప ఉల్ప, చూస్తుండగానే ఎన్నో. ఈ అకౌంట్లన్నీ చూశాడు ఎవరు చెప్పండి? పెద్దోడు రూబేను. మా నాన్నకి 4, మా నాన్నకి లేయమ్మ ఉంది, మా నాన్నకి రాహేలమ్మ ఉంది, మా నాన్నకి జిల్ప ఉంది, ఉల్ప ఉంది, మా నాన్నకి ఎంతమంది ఉన్నారు అని. పిల్లలు ఖచ్చితంగా ఇలాంటి పనులు చేస్తే ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుందండి. సంకన వేసుకుని బూతులు మాట్లాడేస్తామా? ఖచ్చితంగా బూతులు వచ్చేస్తాయి. వాళ్ళ ముందు మీ ఇద్దరు తల్లిదండ్రులు కసురుకోండి, హే హే అనుకోండి, వాళ్ళకి కుక్క కసురులు వచ్చేస్తాయి. వాళ్ళకండి హే హే అంటారు వాళ్ళు కూడా. మీరు ఎలా యాటిట్యూడ్ ఉంటే అలా ఉంటాయి. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ లస్ట్, నెక్స్ట్ ఈ సెక్సువల్ అబ్యూస్, ఇలాంటి విషయాలు యాకోబు గారి నుంచి వచ్చాయా, నేర్పించాడంటే నేను అనుకోను. కానీ ఈ సెక్సువల్ అబ్యూస్ మాట్లాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే ఈ యాటిట్యూడ్ రూబేన్కి వచ్చేసింది. ఎలా వచ్చింది? తండ్రి ఇంకా కొంతకాలం బతుకుదామనుకునే తండ్రిని కూడా ఈ అబ్బాయి చేసిన పనులకి, చచ్చిపోయే పనులకి తీసుకొచ్చేసింది. వయసులో ఉన్న చెల్లెల్ని, వయసులో ఉన్న తమ్ముల్ని, వయసులో ఉన్న అక్కల్ని, అన్నలు ఎవరైనా ఉంటే మీ అందరికి చెప్తున్నాను, మన పనులు తిరంగా లేవో, ఇంకా కొంతకాలం బతకాల్సిన మన తల్లిదండ్రులు మనం చేసిన పనులకి కొంచెం గుర్తుపెట్టుకోండి. బెంగతో రోగాలు చచ్చిపోతారు. కూతురుగా పుట్టినప్పుడు కూతురుగానే ఉండు, కొడుగ్గా పుట్టినప్పుడు కొడుగ్గానే ఉండు. నా లైఫ్, నా ఇష్టం, నాకు అడ్డొచ్చావంటే నీ మీదే కేసు ఎడతానన్నావంటే నువ్వు కేసు ఎట్టేది ఏంట్రా? నువ్వు త్వరలోనే నువ్వే నీ చేతులతో గొరవ పెడతావు. రెడీగా తిరగబడుతున్నారు, తందనాలు ఆడుతున్నారు, పిచ్చి పనులు చేస్తున్నారు, చీకటి పనులు చేస్తున్నారు, రకరకాల వింతైన కార్యక్రమాలు చేసి చదువుకో అమ్మా, చదువుకోరని చెప్తే ఊరి మీదకి పోయి, కాలేజీకి పోయి, పార్కులు, బీచ్లు, చెత్త చెదారం, బస్ స్టాండ్లను తిరిగి వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఎగ్జామ్స్లో పాస్ అయ్యేవా? ఏది రిజల్ట్ అంటే ఆ రిజల్ట్ లేదు. కానీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఒక అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి చేయకపోతే చచ్చిపోతానే రోజులు పోయినాయి, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. చచ్చిపోండి, మీరు ఏమైపోయినా పర్లేదు, నేను వెళ్ళిపోతాను. ఇలాంటి దుర్మార్గమైన పని చేసి కూర్చున్నాడు ఎవరు చెప్పండి? ఇంటికి పెద్దోడు, తలమానిక, తండ్రి తర్వాత తండ్రి అంతటోడు, దిక్కుమాలిన పని చేసి ఆ 12 మందిని ఒక పక్కకు జాయిన్ చేసి విచిత్రంగా ఒక పక్కన నిలబడి ఆ 12 మందితో పాటు ఇటు సిగ్గు లేకుండా తండ్రిలాగా ఉండాల్సినోడు పిచ్చి పని చేసి నిలబడి ఏమన్నాడో చూడండి. తన తండ్రిని బాధకు గురి చేశాడు. యాకోబు చివరి జీవిత కాలంలో మారాడు. తన ప్రభావాన్ని తన జీవితం ఏంటో అర్థం చేసుకున్నాడు. ఇక నేడో రేపో చచ్చిపోతున్నాడు. వీడుకోవాలంటే చనిపోయే ముందు మాటలు చెప్తారు కదండి. చనిపోయే ముందు తన కొడుకులను అందరిని పిలిచి మాట్లాడుతున్నాడు. ఆదికాండం 49వ అధ్యాయం అలాగే ఉంచండి, ఒక అరగంట తర్వాత వద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యాకోబు గారు తన కుమారులందరినీ పిలిపించి ఇలాగ చెబుతున్నాడు, నా కొడుకుల్లారా రండి, అంత్యదినముల్లో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తాను. ఈ అధ్యాయం ఎప్పుడు ఆదికాండం 49వ అధ్యాయం అనగానే మీకు బండగా గుర్తుండాల్సింది ఏంటో తెలుసా? యాకోబు కొన్ని గంటల్లో చచ్చిపోతాడు. యాకోబు కొన్ని గంటల్లో చనిపోబోతున్నాడు. అంటే ఇది వీడుకోలు వచ్చే అధ్యాయమా? ఇది వీడుకోలు అధ్యాయం. అంటే ఇది చిట్ట చివరి మరణ వాంగ్మూలమా? ఇది మరణం. చనిపోయేవాటప్పుడు చిట్ట చివరి మాట్లాడుతున్నప్పుడు దాన్ని మరణ వాంగ్మూలం అంటారు. దాన్ని చివరి మాటలు, విలువైన మాటలు. చనిపోయే ముందు ఎవరైనా చూస్తూ 4 మాటలు మాట్లాడి చనిపోయారు అనుకోండి, పక్కన మనం ఉన్నాం అనుకోండి, ఆ చివరి మాటలు గుర్తుండిపోతే లాస్ట్లో ఎలా అన్నారండి, నాకు ఇంకా ఆ మాట నా చెవిలో తిరుగుతున్నాయి అనిపిస్తుంది మనకి.
మన ఇంట్లో ఎవరైనా చనిపోతున్నప్పుడు చివరి మాటలు హాస్పిటల్ నుండి మాట్లాడితే మాటలు తిరుగుతుంటే యాకోబు కూడా ఇవి చావు మాటలు, చనిపోయే మాటలు. చనిపోతూ అన్నాడు, నా కుమారులారా నేను చనిపోతున్నాను. ఇలా రండ్రా, నాకు అంచె దినాలు వచ్చేసాయి, మీకు కూడా ఒకరోజు అంచె దినాలు వస్తాయి. నాకు చివరి దినాలు వచ్చేసాయి, మీకు కూడా చివరి దినాలు వస్తాయి. నేను ఒక మాట చెబుతున్నాను, నా కుమారులారా, చనిపోయే ముందు ఎవడైనా సంతోషంతో చచ్చిపోవాలరా. చనిపోయే ముందు ఎవడైనా సంతోషంతో చనిపోవాలి. నేను చనిపోతున్నాను, మీ వలన నాకు సంతోషం లేదు. రేపొద్దున మీరు చనిపోతారు. మీరు ఈ వయసులో చేసిన పనుల వలన రేపొద్దున మీకైనా సంతోషం ఉంటుంది అనుకుంటున్నారా? నా వయసు సగ జీవితం ఎలాగో తినేసింది, సగ జీవితం దేవుని పట్టుకుని ఉన్నాను, ఇక వెళ్ళిపోతున్నాను, నా కొడుకులు ఉన్నారు ఈ రక్షణ భాగ్యాన్ని కొనసాగించడానికి అనుకుంటే ఇప్పుడు మీరు కూడా కుంపట మిగిల్చేశారు. 2వ వచనం చెప్తున్నాడు చూడండి, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నువ్వు పెద్దోడుగా, నా శక్తి, నా బలం, నా ప్రథమ ఫలం, నా ఔన్నత్య అతిశయం, బలాతిశయం నీవే. వయసు అయిపోయిన పెద్దోళ్ళు చుట్టూ ఉన్న చిన్నపిల్లలకి ఏం చెప్పాలి చెప్పండి? మంచి ఏంటో చెప్పాలి చెప్పండి, చెడింటో చెప్పాలి, తీపేంటో చెప్పాలి, బాధ ఏంటో చెప్పాలి, అన్నీ చెప్పాలి. వయసు అయిపోయిన పెద్దోళ్ళు ఇవి చెప్తారా? పనికి మళ్ళీ ముచ్చట్లు పెడతారండి. ఎదుగులారా, నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్నో తెలుసా? ఎలా ఉండేదానివి? గాలి ఎగిరేదానివా? ఏంటి మాకు ఈ ముచ్చట్లేంటి? అరే వయసులో జాగ్రత్తగా ఉండాలమ్మా. దేవుడు, భక్తి, సహవాసం, బైబిల్ స్టడీ, సహవాసం, ప్రార్థన ఇవన్నీ ఉండాలమ్మా అని చెప్పే పెద్దోళ్ళు లేరు. ఇదిగో మీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలా ఉండేది తెలుసా? అలా ఉండేవాళ్ళు అని చెప్తారు. ఎలాంటివి చెప్పు మనవరాలకి. గొడిగేసుకుని తిరిగేది ఏమనుకుంటున్నావు? అదే వర్షం పడుతుంది కదా, ఇలాంటివే చెప్పు. వయసు అయిపోయిన పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు తెలుసా? రాయ్ ఏడ్రా తిండేడ్రా. మీ వయసులో ఉన్నప్పుడు నేను ఎలా తినేవాడిని తెలుసా? 2 కంచాలు తినేసేవాడిని నేను. నా పేరు ఎట్టారా, నీకు సోటా కావాలా అన్నారట. నా పేరే నీకు పెట్టారు, ఇదిగో నువ్వెలా తినాలరా అన్నారట. ఇలాంటివి నేర్పిస్తే ఎలా తయారవుతారు? నాకు చదువుకోవాలరా, మగపిల్లాడు అన్నాక కాస్త చదువు, పని. ఇవన్నీ కావాలని ఆపేస్తున్నారు. 10:30 అయిందని నేను ఆపను, గుర్తెట్టుకోండి. అదే పరదాలు వేశారుగా, సరే. కదలకుండా మాట్లాడాలా? ఎవరొకరు మొగజేగ చేయండి. సరే, పెద్దోళ్ళు కొన్నిసార్లు మాట్లాడతారు, పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇగో 2 కంచాలు తినేవాడిని ఈ వయసులో ఉన్నా, నా పేరే ఎట్టారా నీకు అన్నారు. పేరెట్టారులే. ఇప్పుడు నువ్వు 2 కంచాలు తినవని నేను 2 కంచాలు తిరిగితే నాకింత ట్యాంక్ రాదు. నాకింత ట్యాంక్ వస్తే రేపు పొద్దున్న నేను దేనికన్నా పని చేస్తానా? ఓ పని చేయగలనా? నా పనులు నేను చేసుకోగలనా? పెద్దోడు ఏం చెప్పాలి? తిండి కాదురా, టయానికి తినేయడం కాదురా, చదువుకోవాలరా, సొసైటీలో ఒక డిగ్నిటీ ఉండాలరా, గౌరవము, మర్యాద, క్రమము, క్రమానుగతమైన ఎదుగుదల, సొసైటీలో నిలబడిన తర్వాత నాన్నకు తగ్గ కొడుకు, అమ్మకు తగ్గ కూతురు అని చెప్పుకోవాలరా, అలా ఎదగాలరా అని పెద్దోళ్ళు చెప్పాలి. చెప్పేవాళ్ళు ఉన్నారా? ఈ ముచ్చట్లు పెడతారండి పెద్దోళ్ళు అందరూ. కొంతమంది ఉంటారండి, ఇది ఎక్స్ట్రీమ్ ముసలోళ్ళు అన్నమాట. ఇదిగో అలా ఉంటావేట్రా. నీ వయసులో ఉన్నప్పుడు మేళ ఉండేవాళ్ళు తెలుసా? మీ తాతయ్యకి ఎంతమంది ఉండేవారు తెలుసా? మీ తాతయ్యకి 4 ఉండేవాళ్ళు. ఎవరు? ఏజెంట్లు, వాలంటీర్లు కాదు. మీ తాతయ్యకి 4 అన్నదట. ఇప్పుడు మా తాత పేరు నాకు పెట్టారు, మా తాతయ్యకి 4 అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతాను? మా తాత రికార్డు బదులు కొట్టాలంటే మినిమం మనకి ఏమైపోతానండి? అసలే దిశ యాప్లు నడుస్తున్నాయి ఇప్పుడు. నడుగుతున్నాను, మీకు అర్థమవుతుందా? మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? చూసి నేర్చుకోండి. యాకోబు నేడో రేపో చనిపోతే ఇలా వణికి ముసలోడు మంచం మీద ఉండి ఒరే రూబేను ఇలా తాళాల గుర్తు అక్కడ ఎట్టానని చెప్పలేదు.
బీరువాలో డాక్యుమెంట్స్ పెట్టానని చెప్పలేదు, భూమి చెప్పలేదు, అది అని వైరాగ్యం అని మాట్లాడలేదు, డబ్బు ఇవ్వలేదు, తాళాలు ఇవ్వలేదు, ఎకరాలు ఇవ్వలేదు, అన్నీ తన కొడుకుల ముందు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, నాన్న ఆస్తులు కాదు, వాటాలు కాదు, ఇవేవి కాదురా, నేను వెళ్ళిపోయే ముందు ఎథిక్స్ విలువలు ఇస్తున్నాను మీకు, నైతికత ఇస్తాను మీకు, మోరల్స్ ఇస్తాను మీకు, సమాజంలో విలువలతో బతకాలని మీకు నేర్పిస్తాను. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, రేపొద్దున్న మనం చనిపోయే ముందు మన విలువలే మనతో వస్తాయిరా అని చెప్పు. ఏమైనా మాట్లాడుతున్నాడు, అరే పెద్దోడా, నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మని నేను సరిగా పట్టించుకోలేదు. రూబేన్ వాళ్ళ అమ్మగారు ఎవరండి? రూబేన్ వాళ్ళ అమ్మగారు అయ్యి లేయమ్మ. ఎవరు? లేయమ్మ. లేయమ్మ గారికి ఫస్ట్ టైం పుట్టాడు రూబేన్. లేయమ్మ గారికి పుట్టినప్పుడు వాళ్ళ అమ్మగారు ఎలాంటి టైంలో కన్నదండి? వాళ్ళ నాన్న పట్టించుకునేవాడు కాదు, ఆయనకి సవితిపూర్తో తిరిగేవాడు. సవితి ఎవరో బయట అయినా బాగుంది, ఎవరు చెప్పండి, సొంత సెల్లే. ఇలా తిరుగుతున్నప్పుడు ఆమె గొడవ చూడండి, బయటలో అయితే బాగుందంటే పెట్టుకోమని కదా, నా అర్థం ఒకటి అర్థం అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ చెప్తున్నాను. ఎప్పుడైతే ఆవిడతో ఉంటున్నాడో లేయమ్మ కుమిలిపోయింది, బాధపడిపోయింది. ఆమె చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రేయర్ చేసుకుంది, మా నాన్న దొంగెత్తికలు వేసి పెళ్లి చేసాడు, వదిలించేసుకుంటే బాగుండు అనుకున్నాడు, ఏంటో మా నాన్న చీకటిలో పెళ్లి చేసాడు. నా జీవితం పట్టించుకుంటాడు అనుకున్నవాడు పట్టించుకోవట్లేదు. అన్ని సర్వస్వం అనుకున్న భర్త నేను నవ్వానా, తిన్నానా, ఉన్నానా, కట్టుకున్నానా ఏమి అడగడు. అందుకే నా నాన్న అడగడు, నా భర్త అడగడు, నా అత్త అడగదు, నన్నెవరు అడగరు తండ్రి. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను, దేవా ఈ దిక్కుమాలిన దాన్ని చూడు ప్రభా, ఈ దౌర్భాగ్యరాలను చూడు ప్రభా, బాధకు గురైపోయినా ఈ అమాయకురాలను చూడు ప్రభా అని లేయమ్మ ప్రార్థన చేసుకుంటే, లేయమ్మ కంగారు పడకు, నేను చూస్తున్నానని సమాధానం చెప్పేలా ఒక చక్కటి కొడుకునిచ్చాడు. ఆ కొడుకే అందుకే రూబేన్ అనగానే తెలుసా, చూసే దేవుడు అని అర్థం. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, చూశాడు కనుకే దేవుడు నాకు రూబేన్ని ఇచ్చాడు. ఎన్ని కలలతో కందరా మీ అమ్మ కన్నప్పుడు బాధలకి సంతోషంగా పుట్టావు. కళల రూపం నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మతో నేను కనెక్ట్ అవ్వకపోయినా సరిగ్గా నువ్వు పుట్టినప్పుడు నిన్ను పుట్టుకను బట్టి నీతో నేను కనెక్ట్ అయ్యాను. ఊరు అడిగితే ఏం చెప్పుకునేవాడు తెలుసా, నా బలము, నా అతిశయము, ప్రథమ ఫలము, ఔన్నత్యము, బలా అందరికీ చెప్పుకునేవాడిని, ఫీల్ అయ్యాను అలా. నా బలాతిశయము, నా బలము, ప్రథమ ఫలము, ఔన్నత్య, అతిశయ, బలాతిశయము నీవే, నీ గురించి గొప్ప చెప్పుకున్నాను. కానీ నా ఊహలన్నీ నువ్వు నేరుగా చేశావు. ఏ తల్లిదండ్రులు అయినా పుట్టినప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? కొడుకు పుట్టాడండి చెప్పుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా ఏం చెప్పుకుంటారు చెప్పండి? కూతురు పుట్టిందండి అని చెప్పుకుంటారు, పిల్లలు పుట్టారని చెప్పుకుంటారు. ఈ పిల్లలు ఎదిగి వాళ్ళకి బలం ఇవ్వాలి, బలాతిశయం అవ్వాలి. డాడీ నీకున్నాను, మమ్మీ మీకున్నాం అని బలం ఇచ్చేలా ఉండాలి. వీళ్ళే ఒకరోజు నీరుగార్చేలా తయారవుతే ఏమైపోతారు చెప్పండి? ఈరోజు నీ తండ్రి అయినా నా తండ్రి అయినా, నీ తల్లి అయినా నా తల్లి అయినా, ఎవరింటి పెద్దవారైనా ఏమని చెప్పుకుంటారు చెప్పండి? మా బలము, మా అతిశయం అని. వాళ్ళకి అలా లేవనుకోండి, ఏమైపోతారు చెప్పండి? బెంగెట్టేసుకుంటారండి. బయటికి చెప్పుకోరు కానీ ఎందుకు అలా అయిపోతున్నారు, రోజు రోజుకి ఎందుకు అలా అయిపోతున్నారు అంటే, మా కొడుకు ఇలా ఎరగదీసాడని చెప్పుకుంటారా, మా కూతురు ఇలా చేసిందని చెప్పుకుంటారా? ఏమని చెప్పుకుంటారు? బెంగ అయిపోతారు, బాధ అయిపోతారు. తిన్నది వంట పట్టదు, చివరికి వాళ్ళకి నిద్ర పట్టదు, చివరికి నలుగురితో ఉండలేరు, చివరికి వాళ్ళు ఏమైపోతారు తెలుసా? బాధపడి 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 కుమిలిపోయి నీరసమైపోతారు. యాకోబు అంటున్నాడు, నీళ్ళ వల్లే చంచలుడివై నువ్వు అతిశయం పొందేవారు, పగరెక్కిపోయేవారు నువ్వు. ఈ జనరేషన్ అలాగే ఉందండి. అమ్మ ఏమైనా చెప్తే అమ్మని అంటారా, నీకేం తెలియదు నోర్మే అంటారు. నాన్న ఏమైనా చెప్తే నాన్న నీకేం తెలియదు అంటారు. నీకేం తెలుసు? కరోనాలో పాస్ అయిపోయావు, లేకపోతే నువ్వు పాస్ అవుతావా? కరోనా వల్ల పాస్ అయిపోయావు, నువ్వు పాస్ అవుతావు. లేకపోతే లింగలింగమని కరోనా పాస్ అయిపోయి అమ్మ నీకేం తెలియదు, నాన్న నీకేం తెలుసు? ఐన్స్టీన్ తర్వాత నీకే తెలుసా? నీకేం తెలుసు? నేను అడుగుతున్నాను, నీకేం తెలుసు? రెండెక్కని తెలుసు నీకు? గట్టిగా మాట్లాడితే ఇంకేం తెలుసు చెప్పు? నీకు టెక్స్ట్ బుక్ తెలుసు, ఇంకేం తెలుసు?
మనకు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ తెలుసు, మన తల్లిదండ్రులకి లైఫ్ అంటే ఏంటో తెలుసు. గుర్తుపెట్టుకో, వాళ్ళకి చేదేంటో తెలుసు, తీపేంటో తెలుసు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. రే రూబేను జాగ్రత్త, ఎన్ని కళ్ళతో కన్నావరా, కళలన్నీ ఎలా చేసేవేంట్రా. మనం చేసే పనులు తలవంపులు తెచ్చి, మనం చేసే పనులు మన తల్లిదండ్రులకి బీపీ షుగర్లు తెస్తే, మనం చేసే పనులు మన వలన వాళ్ళు చనిపోయే పరిస్థితుల్లోకి వస్తే, ఏ తల్లిదండ్రులైనా ఈ మాట అనకూడదు. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు అంటారు, అరే మీరు ఎలాగని తెలిస్తే మీరు నెలల్లో ఉన్నప్పే మీ నోట్లు వడ్లిగం చేసేద్దాం అంటారు. మీరు పుట్టింది మేము చచ్చే టైంలో మమ్మల్ని ఎత్తుకుంటారు, కానీ మీరు పుట్టింది మమ్మల్ని చంపడానికైతే మీరెందుకురా మాకు చెప్పుకోరు, బాధపడరు, ఇబ్బంది పడరు. ఆ టైంలో బాధపడుతూ యాకోబు అంటున్నాడు, నేల వల్లే చంచలువై నువ్వు అతిశయం పొందో, నువ్వు చేసిన పని కామ వికారమైన పని చేశావు. ఏం చేశాడు? కామ వికారం. వావి వరుసలు మర్చిపోయాడు. వావి వరుసలు, కనీసం వరుసలు మర్చిపోయి ఈరోజు మీరు చూడండి, చెల్లని లేదు, తల్లని లేదు, అన్నని లేదు, తమ్ముడని లేదు, అంకుల్ అని లేడు, ఆంటీ అని లేదు, ఒకటని లేదు, పెద్దని లేదు, చిన్నని లేదు. ఎంత లైంగికమైన నేరాలు ఈరోజు ఎంత జరుగుతున్నాయి చూడండి. అసలు వావి వరస పెద్ద చిన్న ఉన్నాయా? సంఘము బయట సమాజం సంత వ్యత్యాసాలు ఉన్నాయా? అరే ఇలా ఉండకూడదు, ఇది మంచి విధానం కాదంటే అర్థమవుతుందా? ఫీలింగ్స్ అండి అంటున్నా, ఎమోషన్స్ అండి. తప్పే ఉందండి. బాడీలో ఉన్న ఆ యొక్క ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తున్నాం, దాహం వేసినప్పుడు నీళ్ళు తాగుతున్నాం, అలాగే కోరిక వచ్చినప్పుడు కోరిక తెచ్చుకుంటే తప్పేంటని ఈ తెంగర చదువు మాట్లాడతారు ఈ మధ్య. తప్పేంట? తప్పే. నిన్న ఈ చట్టం తప్పు పట్టకపోవచ్చు, చట్టాలు వస్తున్నాయి, కొత్త చట్టాలు. ఇప్పుడు ఏంటో చెప్పినా, భర్త ఉండగా భార్య ఇంకొకరితో పోయినా తప్పు కాదు, చేయకుండా ఎలా పిచ్చి పనులు, కొత్త చట్టాలు. భార్య ఉండగా భర్త ఇంకొకరితో అడగడానికి రైట్స్ లేవు. కొడుకులకి కూతులకి 18 సంవత్సరాలు దాటేసిన తర్వాత వాళ్ళకి నచ్చిన వాళ్ళు తేలిపోతే అడగడానికి హక్కులు లేవు. కొత్త చట్టాలు ఇప్పుడు, అడగడానికి హక్కులు లేవు. వాళ్ళు నచ్చినట్టు చేస్తారు, ఈ ఫీలింగ్స్ చూపిస్తారు. వీటిని గౌరవించాలట, ఆదరించాలట. ఇంకా దరిద్రపు చట్టాలు ఏంటో తెలుసా? మగోలు పెళ్లి చేసుకుని అడగకూడదు. వచ్చేసిన చట్టాలు ఎలాంటివి? ఇలాంటి జనరేషన్ స్టార్ట్ అయింది. ఈ మధ్యకాలంలో ఎవడో కామెంట్ పెట్టాడు, అన్నీ ఆ టైప్ ఆఫ్ మ్యారేజ్ ఎక్కువ. ఆ టైప్ అంటే మగోలు కామెంట్ ఒకటి పెట్టాడు, రే ఈ మధ్య దోమల కన్నా మీరు ఎక్కువైపోయారేట్రా అని. దోమలు ఎక్కువ, మీరు ఎక్కువైపోయారు, ఇలాంటి పనులు ఎక్కువైపోయినాయి. ఈ చట్టం నిన్నేమనకపోవచ్చు, నీ చుట్టం నిన్నేమనకపోవచ్చు, ఈ అధికారులు నిన్నేమనకపోవచ్చు, చివరికి నీ సంఘం నిన్ను గర్తించకపోవచ్చు, నీ సేవకుడు చెబితే నీకు నచ్చకపోవచ్చు, నీ పెద్ద చెబితే నీకు నచ్చకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చెబితే నీకు నచ్చకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, లైఫ్ రివర్స్లో త్వరలోనే నువ్వు చేసిన పనులన్నీ వడ్డీతో సహా ఇచ్చేస్తుంది. గుర్తుపెట్టుకో, రివర్స్లో ఇస్తుంది. ఈరోజు చేస్తాం నీకు సరదాగా ఉండొచ్చు, ఈరోజు చేస్తుండే నీకు కుప్పు గంతులేస్తున్నట్టు, ఈరోజు నీకు నా లైఫ్ నా ఇష్టం అనొచ్చు. అరే రూబెన్, నీకు చెప్తున్నాను, నా యవ్వన జీవితంలో ఉన్నప్పుడు నేను తిక్కల పనులు చేశాను, చచ్చే వరకు ఈ మూల్యం కడుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను చనిపోతూ చెప్తున్నాను, ఈరోజు మీరే తిక్కల పనులు చేస్తున్నారు. వయసులో చేసిన వయసులోనే పోతాయి అనుకుంటున్నారా? వయసు ఉంది, సత్తు ఉంది, కావలసిన సోకు ఉంది, ఇప్పుడు చేస్తున్నా సరిపోద్ది అనుకుంటున్నారా? నడి వయసులో ఎంటాడితే, వృద్ధాప్యంలో ఎంటాడితే, ఇప్పుడు చేసిన పనులు ఒక రోజు వయసు మళ్ళీ సమయానికి భూతముల మీదకు వస్తాయి. ఎన్ని కళలు పెట్టుకున్నాం, నేనే కాదురా, గుర్తుపెట్టుకో. పుట్టించిన దేవుడు నీ కోసం కలలు కన్నాడు, పుట్టించిన దేవుడు కలలు కన్నాడు. కానీ మీ తల్లి కలలు కన్నది, చివరికి నేను కలలు కన్నాను. మీరు పుట్టి పెద్ద అయిన తర్వాత నా జీవితంలో దేవుడు ఎన్నో కలలు కన్నాడు. మీరు చేసిన పిచ్చి పని నేను చెప్తున్నా, రూబేను నువ్వు ఎలాగైపోతావు చెప్పనా? నువ్వు పెద్దోడుగా నేను వెళ్ళిపోయిన తర్వాత నా అంత తోడుగా ఉండాలనుకున్నాను. నీకు హక్కు లేదు, ఎందుకంటే నీకు వావి వరుసలో తెలియదు. నువ్వు చేసిన పనులు ఈరోజు నీకు తెలియకపోవచ్చు. నువ్వు ఎంత కోల్పోయి చెప్పనా? దేవుడు నీ కొరకు ఎన్నో దాసించాడు. గుర్తుపెట్టుకోండి, యంగ్స్టర్స్ మీ అందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి మనిషి పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఆయన ఎన్నో దాచుస్తాడు. ఆయన గుర్తుపెట్టుకోండి, అవి నెరవేర్చాలనుకుంటాడు. కానీ మనం తీసుకునే నిర్ణయాలు, మన తప్పుడు నడకలు, మన పనులు, మన మాటలు ఇవ్వాలనుకున్నవి కూడా దేవుడు ఇవ్వకుండా బిగించేస్తాడు. గుర్తుపెట్టుకోండి, చిచ్చి వీళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే
వీడికి ఈ చిన్న లైఫ్లోనే వీడికి వాల్యూ తెలియట్లేదంటే రేపు పొద్దున పెద్ద లైఫ్ ఇస్తే వీడికి తెలుస్తుందా? తెలియదు. ఇవ్వాలనుకున్న కూడా ఇవ్వడు. రూబేనికి ఏమిచ్చాడు? యాకోబు తర్వాత యాకోబు జన్మ స్వతంత్రం. స్వతంత్రం అంటే నాన్న మాట జవదాటకూడదు. రూబేని చెబితే అలా ఎవరు ఇంకా జవదాటకూడదు. నాన్న తర్వాత ఆస్తులన్నీ రూబేనికే వర్తిస్తాయి. నాన్న తర్వాత హక్కులన్నీ రూబేనికే వర్తిస్తాయి. అలాంటి హక్కులన్నీ ఇప్పుడు ఆయనకి ఇస్తే, అలాంటి హక్కులన్నీ ఇస్తే చేశాడు. అలాంటి టైంలో రూబేని చెప్పాడు, ఇంకా నా కలలో నీ జీవితంలో నెరవేరు. కానీ గుర్తుపెట్టుకో, నీకివ్వాలనుకున్న దేవుడు నీకివ్వడు. నీ పక్కన ఎవడ బాగుంటే నీవి తీసి ఆడికి ఇచ్చేస్తాడు. మీకైనా నాకైనా గుర్తుపెట్టుకో, మనకివ్వాలనుకున్నవి మనం కాపాడుకోవడం, నిలబెట్టుకోవడం, సరిగ్గా బతకడం రాకపోతే మనకున్నవి తీసి ఎవరికి ఇచ్చేస్తాడు చెప్పండి? పక్కోళ్ళకి ఇచ్చేస్తాడు. మీ పక్కోళ్ళు ఎవరున్నారు మీకే తెలియాలి. రూబేను పక్కన బెస్ట్ క్యారెక్టర్ ఉన్నది ఎవరున్నారు? యోసేపు. యోసేపు ఎంత బెస్ట్ క్యారెక్టర్ అండి! ఎంత బెస్ట్ క్యారెక్టర్ అంటే, వావి వరుసలు మరిసిపోయినోడేమో పెద్ద, ఏ వరుస లేనో ఒక ఆవిడ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో పని చేస్తుంటే అబ్బాయికి దగ్గరగా ఎవరు లేని టైంలో మాట్లాడి, ఐ లైక్ ఇట్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అందంటే ఎవరిని? యోసేపు. హ్యాండ్సమ్ బాయ్, నీకు పని చెప్తాను, మంచి అకౌంట్ ఇస్తాను, ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను, నాతో కమిట్ అవుతావని అడిగింది. వెంటనే యోసేపు, దేవా, తండ్రి లేని బిడ్డకి, అన్నయ్యలు లేని ఈ బిడ్డకి, దేశం కాని దేశంలో, పరాయి దేశంలో బానిసగా బతుకుతున్న బిడ్డకి, ప్రేమ లేక ఒంటరిగా ఏడుస్తున్న బిడ్డకి గోతి నుంచి ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఈ మేడంగారి ద్వారా ప్రేమ చూపిస్తున్నావా అన్నాడా? మనమైతే అంటాం. మనమైతే ఏమంటాం చెప్పండి? వంకర పనులన్నీ చేసి అవి ఎవరిచ్చారంటాం మనం? దేవుడు ఇచ్చాడండి. దేవా, ఎలా ప్రేమించావు నన్ను? మేడం నాకు ఫుడ్ ఇస్తానంటుంది, బెడ్ ఇస్తానంటుంది, డబ్బు ఇస్తానంటుంది అన్నాడా? యాకోబు యోసేపు అన్నాడు, మేడం జీ మీకు మాట చెప్పాలి, నేను మ్యారేజ్ లైఫ్ని చాలా ఆనర్ చేస్తాను మేడం జీ. మ్యారేజ్ అనే వ్యవస్థను నేను చాలా గౌరవిస్తాను. మీరెవరో తెలుసా? నా యజమానుడికి భార్య. మీరు ఆయనకి భార్య అన్న సంగతి మీకు గుర్తులేదేమో కానీ చెప్పండి, నాకు గుర్తుంది. అసలు మీకు గుర్తుందా? నాకు గుర్తుంది. నేను చెప్తున్నాను, ఆయన నాకు అయ్యగారు అయితే మీరు నాకు ఏమవుతారు? అమ్మగారు అవుతారు. అందుకే అమ్మ లాంటి దానివి అలా మాట్లాడకండి, దయచేసి దగ్గర రాకండి ప్లీజ్. మీరు అలా మాట్లాడకండి, మీ గౌరవం నా దృష్టిలో తగ్గిపోకూడదంటే. ఇలా మాట్లాడుతున్నాడు ఇటు, ఇంక ఇదే అవకాశం దొరకదనుకుని గట్టిగా పట్టుకుందంట. అక్కడే చెంగు వదిలేశాడు, చెయ్యి గిజాయించుకున్నాడు, అక్కడి నుంచి పరారైపోయాడు. అక్కడి నుంచి ఇంకెప్పుడు ఆ సంబంధంలోనికి రానన్నాడు. మేజర్ పాయింట్ ఏంటో తెలుసా? తల్లి వరుస అయిన దానితో పోయినోడు పెద్దోడు, ఏ వరుస లేని ఆవిడ్ని అమ్మా అని పిలుస్తున్నాడు చిన్నోడు. చెప్పండి, దీవెనలు ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దొరికిందే అవకాశం అని ఎక్కడ పడితే అక్కడ సొంగలగాడ్చే వాళ్ళకి దీవెనలు ఇవ్వాలా? జీవితాన్ని కట్టుకుని వివాహాలు గౌరవించి జాగ్రత్తగా ఉండాలి. పొరుగులు కాపరాల్లో కానీ మన కాపురంలోకి ఇలాంటి దిగజాడు పనులు కానీ రానివ్వకూడదని జాగ్రత్త పనులను దీవించాలి. చెప్పండి, దేవుడు ఎలా దీవిస్తాడు? మన ప్రవర్తన బట్టే దీవిస్తాడు. దేవుడు ఎలా దీవిస్తాడు? నీ నిర్ణయాలను బట్టే దీవిస్తాడు. దేవుడు నీ ఫ్యూచర్ని ఎప్పుడు బ్రైట్గా మారుస్తాడు, నీ వ్యవహార శైలిని బట్టే మారుస్తాడు. యాకోబుకు పుట్టిన కొడుకుల్లో పెద్దోడిని ఎందుకు దీవించలేదు? ఆడి ప్రవర్తన బాలేదు, రెక్లెస్ గడవాడు. చిన్నోడిని ఎందుకు దీవించాడు? ముక్కు మొఖం తెలియని పెద్దోళ్ళని కూడా గౌరవిస్తాడు. యజమాని గౌరవించాడు, అమ్మగారిని గౌరవించాడు, అధికారులను గౌరవించాడు, అందరిని గౌరవించాడు. ఎంత ఎత్తుకు ఎదిగాడంటే ఈ అబ్బాయి, ఆ ఎత్తుకు ఎదిగిన తర్వాత యాకోబు మురిసిపోయేంతగా ఎదిగాడు. ఎంత బాగా ఎదిగాడు? 50వ అధ్యాయం చూడండి ఒకసారి. 50వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతను గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకుని, ఒకసారి సీన్ ఊహించుకోండి. యాకోబు చనిపోయాడు. యాకోబు చనిపోతే ఎంత ప్రేమ కలిగిన కొడుకు చూడండి. నాన్న ఇలా దగ్గర తీసుకుని నాన్న శవాన్ని ముద్దెట్టుకుని, నాన్న వెళ్ళిపోయావు నాన్న, బాధపడుతుంది. మాకు దిక్కువి, దిక్చూసివి, జీవితంలో తీపేంటో చేదేంటో చెప్పినోడివి, జీవితంలో మాకన్నా ముందు కన్నీరు కాచిన వాడి, దెబ్బలు తినేసినోడివి, నాకు లైఫ్ ఇచ్చినోడివి.
వెళ్ళిపోతున్నావా నాన్న? ఈరోజు కొడుకులు ఎలాంటి వాళ్ళు తెలుసా? బతుకుండగానే చంపేసే కొడుకులు. ఈ కొడుకు ఎలాంటి చెప్పిన, చనిపోయిన నాన్న శవం ముందు కూర్చుని బతికితే బాగుండని ముద్దు పెట్టుకుని ఏడుస్తున్న కొడుకు ఈ కొడుకు. గుర్తుపెట్టు, ఎంత ఏడుస్తున్నాడు చూడండి. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? చచ్చిపోయారా? ఎల్ఐసి ఎవరి పేరు మీద పెట్టారు? నేనేం నాదేనా? నా పేరు మీద పెట్టారా? ఇవి మన మాట. యాకోబు అన్నాడు, నాన్న చెప్పు నాన్న, నీ చివరి కోరిక ఏంటో చెప్పు నాన్న. నాన్న నాకు అధికారం ఉంది నాన్న, ఒక హోదాలో ఉన్నాను నాన్న, నీ కొడుకుగా నేను బతిమలాడుకుంటున్నాను నాన్న, దేవుడు నన్ను దీవించు నాన్న, నేను మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు వెళ్ళిపోతున్నాను, నీ చివరి కోరిక ఏంటి? అరే చిన్నోడా, నాకు కోరుకుని పోయిందిరా, నేను చనిపోయిన తర్వాత నువ్వు నన్ను ఎక్కడ కప్పెడతావంటే, ఐగుప్తిలో కానీ ఎక్కడ వద్దురా, నన్ను ఎక్కడ తీసుకెళ్తావంటే, నా తండ్రి నీకు పెద్ద తండ్రి అబ్రహాం, నా తండ్రి నా తండ్రికి తండ్రి ఇస్సాకు, మన పితరులు తండ్రులు వాళ్ళ పక్కనే కప్పెట్టారని అన్నాడు. నాన్న ఐగుప్తి ఆశ్చర్యపోయేలా, ప్రపంచ దేశాలు చూసేలా, రికార్డ్స్లో నిలిచిపోయేలా, అందరూ నీ యాత్రని ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా రంగరంగ వైభవంగా 40 రోజుల్ని యాత్ర చేస్తానన్నట్టు ఆ కొడుకు ఆయన అంత్యయాత్రని చరిత్ర గుర్తుండిపోయేలా చేశాడు. అది కదా ఆ కొడుకు అంటే. కొడుకులు చితిలో తోడుండాలంటారు, కొడుకులు చివరి మాటలకి ధైర్యం ఇవ్వాలంటారు. కొడుకులు నాన్న ఎలుతూ బాధతో వెళ్ళక నాన్న, నువ్వు వెళ్ళిపోయినా అన్నని, తమ్ముడిని, చెల్లిని, అమ్మని, అందరినీ నేను చూసుకుంటాను నాన్న అని భరోసా ఇచ్చేలా ఉండాలని చెప్పుకుంటారు కొడుకులను చూసి. అలాంటి ఉత్తమ కొడుకు అండి. నాన్న నువ్వు వెళ్ళు, నేను 12 మంది అన్నలకే కాదు నాన్న భోజనం పెట్టేది, ఈ ఇశ్రాయేలు దేశం మొత్తానికి, ఈజిప్ట్ దేశానికి మొత్తానికి అన్నం పెట్టే అధికారిని నేనే నాన్న, నీ తలకొరువు పెట్టే కొడుకుని నేనే నాన్న. ఈ తలకొరువు పెట్టే కార్యక్రమాలు, నాన్నని గౌరవంగా పంపే కార్యక్రమాలు, ఇవన్నీ ఇంట్లో ఎవడ చేయాలండి? పెద్దోడు చేయాలి. పెద్దోడు ఏం చేశాడు? దిగజారిపోయాడు. పెద్దోడు చేయాల్సిన పనులన్నీ ఎవడు చేస్తున్నాడు? చిన్నోడు చేస్తున్నాడు. ఎంత మంచిగా చేస్తున్నాడు చూడండి. ముద్దు పెట్టుకొని ఏడ్చి, తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవను సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించిన గనక ఆ వైద్యులు ఇశ్రాయేలు సుగంధ ద్రవ్యంతో సిద్ధపరిచి అని చెబుతూ 3వ వచనంలో సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమైన అతను గూర్చిన ఐగుప్తీయులు 70 దినాలు ఏడ్చారు. ఐగుప్తీయులు ఎందుకు ఏడ్చారు? చనిపోయింది ఎవరు నానండి? యోసేపు నాన్న. యోసేపు గారు నాన్నగారు చనిపోతే వీళ్ళెందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఏడుస్తారు తెలుసా? ఇంత మంచి కొడుకుని మా దేశానికి బహుమానంగా ఇచ్చాడు అంటే ఈయన కనిన తండ్రి ఎలాటోడు, గొప్పోడని ఏడ్చాడు. నాన్నని కలవరించాడు, నాన్నని ఏడ్చాడు. ఇదిగో నాన్నను ప్రేమించంటే యోసేపు ఏడిస్తే ఐగుప్తి ఏడ్చింది, యోసేపు నడిస్తే ఐగుప్తి నడిచింది, యోసేపు కూర్చుంటే ఐగుప్తి కూర్చుంది, యోసేపు లెగిస్తే ఐగుప్తి లేచింది. ఈ కొడుకు ఎలా పెరిగాడు చూడండి. ఇలాంటి ఉత్తమవాడు ఇతను లేకపోతే 7 సంవత్సరాలు ఐగుప్తిలో ఏమైపోవాలి? ఇతను లేకపోతే ఐగుప్తి ఆర్థికంగా ఎంత పతనం అయిపోవాలి? ఇతను వచ్చిన తర్వాత ఫైనాన్స్ బాగుంది, ఇతను వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ బాగుంది, ఇతను వచ్చిన తర్వాత దేశానికి గౌరవం పెరిగింది. ఇలాంటి ఉత్తమ కొడుకు, ఎంత నాలెడ్జ్ ఉన్న కొడుకుని, విలువలున్న కొడుకుని మనకిచ్చిన ఈ తండ్రి ఎంత గొప్పోడని యోసేపు ఏడుస్తుంటే ఆయన వెనకాల ఈజిప్ట్ ఏడిసిందంట. నేను అడుగుతున్నాను, కొడుకంటే ఎలా ఉండాలండి? కొడుకంటే ఎలా ఉండాలి? పెద్దోళ్ళు చూడాల్సిన ఆశలన్నీ పెద్దోళ్ళు కనబడలేదు, కానీ ఆశలన్నీ ఎవరిలో కనబడ్డాయి చెప్పండి? చిన్నోళ్ళ కనబడ్డాయి. అందుకే దేవుడే, బాగా వినండి, యాకోబు కన్నా ముందే నిర్ణయించుకున్నాడు. యాకోబు, నువ్వు బ్లెస్సింగ్స్ ఇస్తావు లేదో నాకు తెలియదు, కానీ నీ పెద్దోడికి రావాల్సినవన్నీ చిన్నోడికి ఇచ్చేస్తాను, ఇచ్చేస్తాను. గుర్తుపెట్టు. వయసు పెరిగే కొద్దీ, వయసులో ఉన్నప్పుడు వయసు పెరిగే కొద్దీ మనకి ఏం గుర్తుండాలి చెప్పనా? మన అమ్మా నాన్న మనల్ని చూస్తున్నారు లేదో నాకు తెలియదు, మన మాస్టర్స్, మన టీచర్స్ మనల్ని చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ
ఫోన్లో ఏం చూస్తున్నావో, ఏం వాడుతున్నావో, బయటికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నావో, వచ్చేటప్పుడు ఎన్ని కనెక్ట్ అవుతున్నావో, ఏంటి నీ యాటిట్యూడ్ అన్నీ ఎవరు చూస్తారు చెప్పండి? నేను పుట్టించినోడు చూస్తాను. నీ చదువుకు తగ్గ ప్రతిఫలాలు ఇవ్వాలన్నా ఆయన చేతుల్లో ఉన్నాయి. నీకు మంచి బంధము కాపురం ఇవ్వాలన్నా ఆయన చేతుల్లో ఉన్నాయి. నువ్వు తొకలక పనులు చేస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్ను తొక్కేసే పరిస్థితులు కూడా చెప్పండి ఆయన చేతుల్లో ఉన్నాయి. ఎదగాలన్నా నీ ప్రవర్తన బట్టే ఉంది. ఎదిగినప్పుడు గొప్ప కూలిపోవాలన్నా చెప్పు నీ చేతుల్లో ఉంది. ఇది వయసులో ఉన్నవాడికైనా, వయసు మళ్ళినోడికైనా, ఏ చెట్టుకి ఎంత గాలేస్తుంది ఎవడైనా గుర్తుపెట్టుకోండి, జర జాగ్రత్త. నీ చూపు, నీ మాట, నీ వైఖరి, నీ నిర్ణయము జాగ్రత్త. దేవుడు చూస్తా. ముగించేస్తున్నాను. పెద్దోడిని చూసి బాధపడిన ఆయన చిన్నోడిని చూసి ఆనందపడుతూ ఏమన్నాడు తెలుసా? మాట్లాడుతూ 5వ వచనంలో, నా తండ్రి చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కానానులో నా నిమిత్తము సమాధిని త్రవ్వించింది కదా, అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పాను కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పాను. బాగా బతుకున్నప్పుడు తండ్రి మాటించుకున్నాడు, ఒరే చిన్నోడా నువ్వు మాత్రం నన్ను అక్కడే కప్పెట్టరా. ఎందుకో తెలుసా? నేను అక్కడే ఎందుకు కప్పెట్టమంటున్నానంటే, రేపొద్దున్న రక్షకుడు, జీవాధిపతి మేఘాల మీద వస్తాడు. ఆ వచ్చినప్పుడు తమ వరసల్లో తిరిగి లేపుతాడు. లేచినప్పుడు నాకు ఎక్కడో లేవాలని లేదు. నేను ఎక్కడ లేవాలనుకుంటున్నానంటే, నా తండ్రి అయిన అబ్రహాము, నా తండ్రి అయిన ఇస్సాకు, నా పితరులు హేబేలు, నా పితరులు నావుహు, నా పితరులు హానోకు, నా పితరులు మెతూసల, నా ముందున్న నీతిమంతులందరూ ఎక్కడైతే లేవాలని వాళ్ళు ఒకే దిక్కున సమాధి చేయబడ్డారో నేను కూడా చెప్పండి నన్ను అక్కడే పెట్టరా. నా తండ్రి అబ్రహాము ఇస్సాకు లేచినప్పుడు నేను కూడా లేస్తాను. నాన్న, ఈజిప్ట్ మొత్తం నా చేతుల్లో ఉన్నా, నేను ఎంత బిజీగా ఉన్నా, నా వర్క్, నా జాబ్, నా బిజీ లైఫ్ అంతా నేను పక్కన పెట్టి నీ చివరి కొరకు నేను నెరవేరుస్తున్నానని సింహాసనం దిగొచ్చాడు. చెప్పండి, ఎవరు చెప్పండి? నేను అడుగుతున్నాను, చచ్చిన తండ్రికి మాటిస్తేనే మాటకింత కట్టుబడి ఉంటే బతుకున్న తల్లిదండ్రులకి నేను అడుగుతున్నాను, కనీసం వాళ్ళు బతుకున్నారని మాటిచ్చిన మాటను మీరు నిలబెట్టుకుంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. నిలబెట్టుకుంటున్నారు? చెప్పరండి. అమ్మ నాన్న ఇంటికి బయటికి వెళ్తున్నప్పుడు చెప్పరండి, జాగ్రత్త అమ్మ, కాలేజీకి వెళ్తున్నావు జాగ్రత్తరా అమ్మ, జాగ్రత్తరా, బయట ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుకు, జాగ్రత్తరా, ఎక్కడ పడితే అక్కడ నిలబడకని అన్నప్పుడు ఏమంటామండి? ఎంత ఈజీగా, అమ్మ నీ మీద ఒట్టు. ఎవరి మీద? అమ్మ నీ మీద ఒట్టు, నాన్న నీ మీద ఒట్టు. నేను ఎవరితో మాట్లాడంటే ఇలా అర్థం ఏంటి? చచ్చిపోమానా అని అడుగుతున్నా. నీ మీద ఒట్టు అంటే చచ్చిపోయిన ఆయన దగ్గర మాట తీసుకుని మాట నెరవేరుస్తున్నాడు. బతుకున్న తల్లిదండ్రుల దగ్గర మాట తీసుకుని వాళ్ళు ఇంకా బతుకుండగానే మాట మీద నిలబెడుతున్నారా? చెప్పండి. మా నాన్న ఏమండు, మా అమ్మ ఏమండు అనుకోకండి, కానీ గుర్తుపెట్టుకోండి, మీ నాన్న కన్నోడు, మా నాన్న కన్నోడు, నిన్ను కన్నోడు, నన్ను కన్నోడు, ఈ ప్రపంచాన్ని కనినవాడు పరలోకమందున్న తండ్రి. ఎవడికి ఏ లెక్కలు ఎక్కడ జమ చేయాలో తెలుస్తాడు. ఈ మాట నన్ను ఇబ్బంది పడకండి. చెప్పినప్పుడు వినకుండా ఇంట్లోంచి లేచిపోయిన తూరిగల బ్యాచ్ చాలా మధ్య ఉన్నారు. ఈ మధ్య తూరిగల పనులు చేస్తారు, చాలా పనులు చేసి ఈరోజు నేను గమనిస్తానండి, వాళ్ళని కూడు లేక ఏడుస్తున్నారండి. నేను చూశాను, నా కళ్ళతో నేను చెప్తున్నాను. కూడు లేక, నాన్న మాట వెనక, అమ్మ మాట వెనక బయటికి పోయి ఈరోజు ఇలా పనులు కూడు లేదు వాళ్ళకి. ఎందుకు లేదంటే ఉండదు. ఎందుకు ఉండదు చెప్పిన? తల్లిదండ్రులు నిష్ఠూర పెట్టిన వాడిని ఆత్మ హఠాత్తుగా ఆరిపోదు. గుర్తుపెట్టు. తల్లిదండ్రుల నిర్ణయాన్ని ఎదిరించిన వారి జీవితం చిందరవందర అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. పెద్దలను ఏడిపించిన వారి జీవితం ఎడారిపాలైపోద్ది. గుర్తుపెట్టుకోండి. లేచిపోయి కాపురాలు చేస్తాను మెజారిటీ, ఒకవేళ మంచోళ్ళు ఉంటే ఉండొచ్చు, దేవుని కట్టుబడి ఇప్పుడు మారుండొచ్చు కాక, వాళ్ళని నేను అనట్లేదు, కానీ నేను అడుగుతున్నాను, మెజారిటీ దేవుడు పెద్ద సహవాసం లేను వెళ్ళి చూడండి. ఫేస్బుక్లో కామెంట్లు పెడుతున్నారు. ఆ వెళ్ళి చూసాక వీళ్ళు 2023లో ఎలా ఉన్నారు,
2060 లేదా 2023 43లో ఎలా ఉంటారు? 2 ఫోటోలు ఎడతారు. ఏమెడతారు తెలుసా? 2023లో పుస్తకం పట్టుకుని కాలేజీకి వెళ్తారు. 2043లో సుత్తు సేన పట్టుకుని వెళ్తారు ఇద్దరు. ఎవరిద్దరు? లేచిపోయిన బ్యాచ్. ఈవిడి దగ్గర శానం, ఆడి దగ్గర సుత్తి. ఈయన మొక్కలు కొట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటున్నారు? మా అమ్మ మాకు ఆస్తి ఇవ్వలేదు, మా నాన్న మాకు ఆస్తి ఇవ్వలేదు అనకండి. అమ్మ నాన్న ఆస్తి ఇచ్చినా అస్సలు ఆస్తి లేడు తెలుసా? దీవెనలు. ఆయన ఎవడో గుర్తుపెట్టుకో. ఎవడోగాకెవడు బిగించేస్తాడు. పెద్దలకి, చిన్నలకి, అందరికి చెప్తున్నాడు. యాకోబు అంటున్నాడు, రే తీపేంటో తెలుసు, చేదేంటో తెలుసు. ఈ వయసులో చేసిన పనులు మిగిలిన వయసుని డిసైడ్ చేస్తాయి. గుర్తుపెట్టుకో. ఈ వయసులో చేసినవి నెక్స్ట్ లైఫ్ని డిసైడ్ చేస్తాయి. నీ పిల్లల లైఫ్ని డిసైడ్ చేస్తాయి. రూబేన్ చేసిన తప్పు మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. రూబేను గోత్రంలో ఒక ప్రవక్త పుట్టడండి. రూబేను గోత్రంలో ఒక రాజు రాడు. రూబేను గోత్రంలో ఒక నాయకుడు రాడు. చివరికి రూబేనుకి పోవడమే కాదు, విలువలు తన కొడుకులకు కూడా హక్కులు రాలేదు. అదే చెప్తున్నాడు వృత్తాంతాలు. ఇప్పుడు చదవండి, ముగించుకుందాం. మొదటి వృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం. ఇశ్రాయేలునకు తొలుసూలు కుమారుడైన ఆ పెద్దోడు కుమారుల వివరాలు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పొరుపును అంటిపరిచినందున అతని జన్మ స్వతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వబడెను. అయితే దేవుడు చూస్తాడు. నెక్స్ట్ మరో మాట చెప్తున్నాను. యోసేపుని దీవించాడు. యోసేపుతో పాటు ఎవరిని దీవించాడు చెప్పండి? యోసేపు కుమారులను కూడా దీవించేశాడు. మనస్సు ఎఫ్రాయిములు దీవెన పొందారు. అంటే యోసేపుతో పాటు యోసేపు కొడుకులు. అంటే మనం బాగుంటే ఎవరు బాగుంటారు చెప్పండి? మన పిల్లలు బాగుంటారు. మన వయసులో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆ విలువలు ఎవరికి వస్తాయి చెప్పండి? పిల్లలకు వస్తాయి. అంటే మనం చేసిన పనులు మన పిల్లల వరకు వెంటాడతాయి. మనం తీసుకున్న నిర్ణయాలు మన పిల్లల వరకు వెళ్తాయి. ఇప్పుడు గాలిలో తిరిగావనుకో, గాలి అదే పుడతాడు. నీ గుర్తెట్టుకో. నువ్వు గాలిదాల్లో ఉన్నావు అనుకోండి, గాలిదే పుడతాది. గుర్తెట్టుకో. నువ్వు చేసిన పనులు నీ పిల్లలు కూడా పడతాయి ప్రభావం. అలా ఎలా పడతాయి ఏంటంటే, మీ అయ్యకి బట్టపొరంటే నీకు రావట్లేదా? మీ అయ్యకి నీకు షుగర్ ఉంటే రావట్లేదా? మీ అయ్యకి లోపల ఉంటే రావట్లేదా? అలాగే నువ్వు చేసే వంకర పనులు కూడా చెప్పు పిల్లల మీద పడతాయి. ఏమనుకుంటున్నావు? పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. యోసేపు, యాకోబు వీళ్ళ జీవిత చరిత్ర చూడండి. ఆదర్శమైన తండ్రి చెప్పండి, ఆదర్శమైన కొడుకు. చనిపోతున్నప్పుడు యాకోబు అన్నాడట, నాన్న నాకు ఆస్తులు వద్దురా. చనిపోతున్నప్పుడు పెద్ద అయినా చెప్తున్నాడు, నాకు ఏ కోరికలు వద్దురా. మారిన తర్వాత నేను నిర్ణయించుకున్నది ఒకటే, దేవుళ్ళలోనే మారాను, దేవుళ్ళలోనే ఉండాలనుకుంటున్నాను, దేవుళ్ళలోనే ఈ జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను. ఆ దేవుడిచ్చిన వాగ్దాన భూభాగంలోనే నన్ను కప్పెట్టారా అన్నాడు. వయసు అయిపోయిన పెద్దనాలు చాలామంది కనబడి మిమ్మల్ని అడుగుతున్నాను, రేపు మాపు చచ్చిపోతే చివరి సంవత్సరాల దగ్గరకు వచ్చేస్తే మీ మనవల్ని, మీ కొడుకుల్ని మీరు ఏమడుగుతారు చెప్పండి? చర్చికి తీసుకెళ్ళరా, వాక్యాలు వినిపించండి రా, చనిపోయే ముందు దైవజనులందరినీ పిలిచి సాగనంపండి రా, వెళ్ళిపోయే ముందు మంచి ప్రార్థన పెట్టండి రా, సువార్త వినిపించండి రా, నా పేరు మీద, నా జీవితం మీద దేవుని వాక్యాలు వినిపించండి రా అని అడుగుతారా? అడగరు. గోంగూర మాంసం వండించండి రా అన్నారు. చంపేయాలి నేను మాంసం వేసి. లాస్ట్ 4 లాగేస్తున్నారా? డాక్టర్ గారు వద్దన్నారు కానీ ఒకసారి సొట్ట తెరవలేదు మనకి. నేను మళ్ళీ చెప్తున్నాను రేపో మాపో చచ్చిపోయి నువ్వు ఎలాంటి కోరు? యాకోబుని చూడు, చనిపోయే ముందు దేవుళ్ళో చనిపోలేకుండా నువ్వు గోంగూర పాసం కావాలి నీకు అయ్యో తిన్నాను కావాలి, బోడి గోంగూర కావాలి, నీకు ఏం కావాలి? నీకు వయసు అయిపోతే గుర్తుపెట్టుకోండి, పెద్దోళ్ళందరికీ చెప్పండి, పెద్దోళ్ళందరికీ వినిపించండి, పెద్దోళ్ళని మీరు గమనించండి. దేవుడితోనే పుట్టాం, దేవుడితోనే పెరిగాం, దేవుడితో పాటు చెప్పండి చనిపోతాం. మన పుట్టుకకు దేవుడే, మన బ్రతుకు దేవుడే, మన ముగింపు దేవుడే. యాకోబు జీవితంలో 2 సైడ్లు చూశాడు, కానీ జీవితం పాఠం నేర్చుకున్నాడు. అరే నేను జీవితంలో దెబ్బతిని చెప్తున్నాను, మీలో వయసులో ఉన్నప్పుడు తింగర పనులు చేశాను, జీవితం అలా సక్సెస్ అవుతుందని నాకు అర్థమైంది, జీవితాన్ని నిలదొక్కున్నాను. నా అలా మీరు చేయకండి, విలువలతో ఉండండి రా. మీరు బాగుంటే మీ కొడుకులు బాగుంటారు. నేను వెళ్ళిపోతున్నానని
అధ్యాయం అంతా 12 మంది కొడుకులు చెప్పి చివరిలో చిన్నోడు ముఖం అలా చూసి కాళ్ళు దగ్గరకు తెచ్చుకుని దగ్గరకు కాళ్ళు ముడుచుకుని మంచం మీద చచ్చిపోయాడు. వెంటనే చిన్న కొడుకు దగ్గరకు వచ్చి, నాన్న 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 నీకేం కాదు, నీ ఆశ నీ చెట్టు చివరి కోరికని నేను నెరవేరుస్తాను నాన్నని ఆ నాన్న దగ్గర కౌగుల్లో తీసుకుని నాన్నని ముద్దు పెట్టుకున్నాడంటే ఆ నాన్న ఎంత ప్రేమించుంటాడు చెప్పండి. నేను అనుకుంటానండి, దగ్గరగా ఉన్న కొడుకులు కూతుర్లకి విలువ తెలియదు అనుకుంటాను నేను. కాస్త కోస్తో దూరం అయిపోయినోడికే విలువ తెలిసింది. ఎన్ని సంవత్సరాలు దూరం అయిపోయాడండి. వయసులో ఉన్నప్పుడు దూరం అయిపోయాడు, నడి వయసు వచ్చే వరకు ఆయనకే ప్రేమ ఎక్కువైంది. దగ్గరకు నీ గాడిదకి తెలియలేదు, ఆయనకు వచ్చింది. మనకు కూడా అమ్మ నాన్న కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అమ్మ నాన్న కళ్ళ ముందు ఉన్నప్పుడు ఒకరోజు వెళ్ళిపోతారు చూసావా, ఆ రోజు ఇంటిని నడిపిస్తావు చూసావా, అప్పుడు నీకు అర్థమవుతుంది మా నాన్న ఎంత కష్టపడేవాడా అని. కరెంటు బిల్లు కట్టడానికి అల్లాడిపోతావు ఆ రోజు, గుర్తుపెట్టుకో. 1 కేజీ మాంసం ఇంటికి ఆదివారం తేడానికి అల్లాడిపోతావు ఆ రోజు, గుర్తుపెట్టుకో. ఒక గుప్పెడి మెతుకులు పొయ్యి మీద పెట్టి ఎసరబెట్టి నువ్వు దించడానికి అల్లాడిపోతావు ఆ రోజు, గుర్తుపెట్టుకో. ఆ రోజు నీకు గుర్తొస్తారు. టైంకి తినేవాళ్ళం, టైంకి తిరిగే వాళ్ళం, టైంకి లేచేవాళ్ళం, నచ్చినట్టు ఉండేవాళ్ళం. ఇవన్నీ మా అమ్మ నాకు 3 పూటలు పెట్టాను. ఆ రోజు అమ్మ నాన్న గుర్తొస్తారు, గుర్తుపెట్టుకో. అని కొడుకు చూశాడు, నాన్న నాన్న నీ ఆశ నెరవేరుస్తాను, నెరవేర్చాడు, ముగించేశాడు. నేను ముగించేస్తున్నాను. ఈరోజు యాకోబు లేడు మన కళ్ళ ముందు, ఈరోజు యోసేపు లేడు మన కళ్ళ ముందు, ఈరోజు యేసుక్రీస్తు వాక్య రూపంగా ఉన్నాడు మన కళ్ళ ముందు. ఆయన కూడా ఒక మాదిరే. ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి త్రిత్వంలోని భాగమైన ఆయన ఇళ్ళలోనికి వచ్చాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆ శిలువ మీద వేలాడిపోతూ, తండ్రి తండ్రి నా చెయ్యి నా శిష్యులు వదిలేసినా పర్లేదు, తండ్రి నా చెయ్యి నా కుటుంబీకులు వదిలేసినా పర్లేదు, తండ్రి నా చెయ్యి ఎవ్వరు వదిలేసినా పర్లేదు, తండ్రి నా చెయ్యి వదలకు తండ్రి అని అడిగాడు. నాకు అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? ఈ సిలువు కాదు, ఈ మ్రేకులు కాదు, ఇవేమీ కాదు తండ్రి. నిన్ను వదిలి నేను ఉండలేను నాన్న, నిన్ను వదిలి నేను అస్సలు ఉండలేను. నీ మనసిరిగిన కుమారుడిని. పిత్రంలోని భాగం కుమారుడికి వచ్చినప్పుడు ఎంతగా తండ్రి కొరకు తాపత్రయపడిపోయాడు తెలుసా? ఈ మేకులు బాధ కాదు నాకు, ఈ పక్క బల్లిపోటు బాధ కాదు నాకు, ఈ ఉమ్ముల బాధ కాదు, ఈ యొక్క అవమానాల బాధ కాదు, నువ్వు నన్ను వదులుతున్నావు చూసావా ఈ సిలువును బట్టి, అది నాకు బాధ. తండ్రి మనసు ఎరిగిన కొడుకులు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కంట కన్నీరు రానివ్వకూడదు అనుకుంటారు. ఎంత నెరవేర్చాడో తెలుసా? తండ్రి దాహం వేస్తుంది, నాకు దాహం వేస్తుందని నరిశాడు. వాళ్ళు చేదు ద్రాక్షరసం తెచ్చి ఆయనకు ఇచ్చారు, ఆయన తాగలేదు. ఎందుకు తాగలేదు? చేదు ద్రాక్షరసం అంటే గ్రీకులో దాని మూలం ఏంటో తెలుసా? వైన్ కంటెంట్, అది ఆల్కహాల్. అవి ఆల్కహాల్ తెచ్చి వైన్ తెచ్చి ఆయన చిరకిచ్చారు. వైన్ తాగనన్నాడు ఆయన. ఎందుకు తెలుసా? నా దేవుడిచ్చిన ఈ పవిత్రమైన దేహాన్ని, నా తండ్రి ఇచ్చిన ఈ పవిత్రమైన దేహాన్ని సజీవ యాగముగా నేను అప్పగించాను. చావనైనా చచ్చిపోతాను కానీ ఈ మద్యం చేత నా దేహాన్ని అపవిత్రపరచనని దాహంతోనే దైవ కుమారుడు చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, నీకు దేహం ఇచ్చాడు, నీకు దేహం ఇచ్చాడు, నాకు దేహం ఇచ్చాడు. ఆస్తిలా ఇన్ని కోట్ల రూపాయలు విలువైన శరీరాన్ని మనకిచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ శరీరాన్ని అపవిత్రపరుస్తున్నావా? ఏది పడితే అది తాగుతున్నావా? ఏది పడితే అది మాట్లాడుతున్నావా? ఎక్కడ పడితే అక్కడ చెయ్యిలేస్తున్నావా? చెయ్యిలు వేయిస్తున్నావా? జాగ్రత్త. నమ్మిచ్చాడు దేహాన్ని, అందమైన ఆరోగ్యమైన దేహాన్ని నీకు ఇచ్చాడు. జాగ్రత్త. దేవా ఎంత పవిత్రంగా ఇచ్చావో మళ్ళీ అంత పవిత్రంగానే నా దేహాన్ని నీకు అప్పగిస్తాను. అందులో యేసు మనకు మాదిరి. ఈరోజు మనం బాగుంటేనే మళ్ళీ చెప్తున్నాను, రేపన్న దాన్ని దేవుడు బాగు చేసి మనకిస్తాడు. నేడన్న రాజును బాగు చేసిస్తాడు. ముగింపునంటే చనిపోయే సమయానికి ఒక మంచి ముగింపుని, ఒక మాదిరిని మనకిస్తాడు. ఎవరికి? జ్యేష్ఠుడు ఇక్కడ రూబేను, చిన్నోడు ఇక్కడ యోసేపు. క్రొత్త నిబంధనలో జ్యేష్ఠులు ఎవరో తెలుసా? సంఘం. సంఘాన్ని ఏమని పిలిచాడు తెలుసా? జ్యేష్ఠుల సంఘమా అని పిలిచాడు. ఏ సంఘం? జ్యేష్ఠుల సంఘమా. ఇప్పుడు అందరూ జ్యేష్ఠులే, నువ్వు నేను మనందరం పెద్దలు పాస్టర్లు అందరం ఇప్పుడు జ్యేష్ఠులమే. ఇప్పుడు ఈ జ్యేష్ఠత్వాన్ని మనం కాపాడుకోకపోతే ఏమవుతాం? రూబేన్లాగే అవుతాం. రూబేన్ ఎలా అయ్యాడు? మనం అలా. ఇప్పుడు జ్యేష్ఠుల సంఘం. సంఘంలోకి వచ్చినప్పుడు జాగ్రత్త, సంఘంలోకి వచ్చినప్పుడు మాటలు జాగ్రత్త, సంఘంలో నీకు పాత్ర ఇచ్చారా జాగ్రత్త,
నువ్వు పెద్ద పోస్టులు ఉన్నావా జాగ్రత్త, సింగర్గా ఉన్నావా జాగ్రత్త, సందా పడుతున్నావా జాగ్రత్త, ప్రభురాత్రి భోజనాలు పంచుతున్నావా జాగ్రత్త, ఉపదేశమా జాగ్రత్త. నేను పెద్దగా నమ్మి సంఘంలో సభ్యత్వం ఇచ్చి ఇచ్చాడు, తిక్కల తిక్కల పనులు చేశావో ఆ రోజు యాకోబు బాధపడి చనిపోయాడు. ఈరోజు ఈ తండ్రి బాధపడి చనిపోయే తండ్రి కాదు, పరలోక సింహాసనం మీద కూర్చొని చూస్తున్నాడు, కొరడా పట్టుకున్నాడు, మాట విన్న ప్రతి ఒక్కడికి బెండు తీస్తానని సెలవిచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని చెప్పండి నేను పాడు చేస్తాను. చాలామంది సంఘాల్లో తాగొస్తారండి పెద్దలు, తాగొస్తారండి విశ్వాసులు, తాగి పడతారండి సందాలు. భయం లేదా? యాకోబు కుటుంబంలో రూబేన్నే దేవుడు ఊరుకోకపోతే ఇది క్రీస్తు కుటుంబం, రక్తమిచ్చి సంపాదించిన కుటుంబం. అన్ని కుటుంబాలు తండ్రి కుటుంబం. ఇందులో పెద్దలు జాగ్రత్తగా ఉండాలి, చిన్నలు జాగ్రత్తగా ఉండాలి, ఉపదేశకులు జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. తల తిక్కల పనులు చేసి ఇక్కడికి వచ్చి వాట్సాప్ చాటింగ్లు, ఇక్కడికి వచ్చి పిచ్చి మాటలు, ఇక్కడికి వచ్చి స్థలాల కోసం మాట్లాడుకోవడం, ఇక్కడికి వచ్చి వాటాలు వేసుకోండి, ఇక్కడికి వచ్చి అందరికీ భోజనాలు పెడతామని చెప్పి సాల్తీలు దాచేయడు. సాల్తీలు అంటే మీకు తెలుసు, మాసి లాంగ్వేజ్. పెరుగు దాసేడు చూస్తాడు. ఇవన్నీ జాగ్రత్త. యాకోబు కుటుంబంలో ఎవరు తినంగా లేకపోతే తినంగా ఉన్నవాడిని దీవించాడు, ఆ కుటుంబంలో తినంగా లేని వాడిని ద్వేషించాడు. ఇప్పుడు ఈ కుటుంబంలో పద్ధతికి ఉన్నవాడిని దీవిస్తాడు, పద్ధతి లేనివాడిని చెప్పండి ద్వేషిస్తాడు. మన తండ్రి పరలోకమందున్న తండ్రి, మన మాదిరి పరలోకమందు ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్న క్రీస్తు. ఆ తండ్రి కొరకుల జీవితం మనకు ప్రాణత్యాగం. దాన్ని అపవిత్రపరచొద్దు. రక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘాన్ని మాదిరికరంగా ఎల్లప్పుడూ ఉండండి. మీ పెద్దలు బాగుండాలి, మీ విశ్వాసులు బాగుండాలి, మీ దైవజనుల ఆరోగ్యంతో ఉండాలి. ఈ సంఘం ఎప్పుడూ సత్యానికి స్తంభంగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ తల్లిదండ్రులకి మీరు ప్రాణం పెట్టే బిడ్డలుగా ఉండండి, మీ బిడ్డలకి మాదిరి చూపించే తల్లిదండ్రులు